హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 51 నుంచి 60 పాటలు నేర్చుకుందాం. మొదటి పాట, తాజా పండ్ల రసాన్ని సేవించండి. మీ ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి పండ్ల రసాన్ని మీరు సేవించినప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. రెండవ పాట, నిర్మలమైన వాతావరణాన్ని నిర్మించుకోండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీకు అనుసరంగా నిర్మించుకోవడాన్ని నిర్మలమైన వాతావరణాన్ని నిర్మించుకోవడం అంటారు. మూడవ పాట, వాన విహారం చేయండి. వానలో మీరు ప్రయాణించినప్పుడు మీకు వాతావరణంలో ఎలాంటి తప్పిదారులు జరుగుతున్నాయో తెలుసుకోగలుగుతారు. వానలో మీరు మంచి స్వేచ్ఛగా ఉండగలుగుతారు. నాలుగవ పాఠం, శిక్షకుడిని సంపాదించుకోండి. మీకు చెప్పే శిక్షకుడు అంటే ఉపాధ్యాయుడు లేదా మీ మిత్రులు. మీకు మంచి నేర్పే వారందరూ మీకు శిక్షకురులే. అందుకే శిక్షకులను సంపాదించుకోండి. ఐదవ పాఠం, స్వల్పకాల సెలవు తీసుకోండి. మీరు స్వల్పకాల అంటే ప్రకృతి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకోండి. అంటే మీరు ఏదో ఒక విహారానికి వెళ్ళారనుకోండి, అది మీకు ఉపయోగపడిందా, దాన్ని స్వల్పకాల సెలవు తీసుకోండి అని రబీన్ శర్మ చెప్తున్నారు. ఆరవ పాఠం, స్వచ్ఛత కార్యకర్తగా మారండి. మీరు మీ చుట్టూన్న స్వచ్ఛత కార్యకర్త అంటే ఏమీ లేదు, మీ ప్రకృతిని మంచి దారిలో పెట్టిన వాడే స్వచ్ఛత కార్యకర్త అవుతాడు. మంచి చెట్లు మనుషుల కొరకు నాటే ప్రతి మొక్కకు అతను కార్యకర్త. ఏడవ పాఠం, మీకు నాకు మధ్యలో ఆరుగురు. వారెవరో కాదు, రబీన్ శర్మ చెప్తున్నారు. ముగ్గురు మంచివారు కావచ్చు, మరో ముగ్గురు చెడ్డవారు కావచ్చు, కానీ ఆ ఆరుగురితో మనం లోకాన్ని ఏలితేనే మన జీవితం గడుస్తుంది అని రబీన్ శర్మ చెప్పారు. ఆరుగురు మన స్నేహితులు లేదా శత్రువులు. శత్రువులే స్నేహితులు కావచ్చు, స్నేహితులు శత్రువులు కావచ్చు. ఎనిమిదవ పాఠం, నిత్యం సంగీతం వినండి. అవును, సంగీతం వినడం మంచి అలవాటే, కానీ మంచి సంగీతాలు, మీ మనస్సును మార్చే సంగీతాలు వినడం మంచిది. మోటివేషనల్ సాంగ్స్ పాడితే మీరు మీ మనసును మార్చుకోవచ్చు. తొమ్మిదవ పాఠం, వారసత్వ ప్రకటన చేయండి. మీ వారసత్వ ప్రకటన అంటే నాకు తెలియదు. పదవది, ముగ్గురు స్నేహితులతో ఆనందంగా ఉండండి. ఎవరికైనా ముగ్గురు స్నేహితులే ఉంటారు. ఈ లోకంలో ముగ్గురు స్నేహితులు లేని వ్యక్తి లేడు. ఆ ముగ్గురు స్నేహితులను మీరు సంపాదించుకోవడానికి మీకు తగినంత కృషిని చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో